హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే త్రివేణి సంఘానికి అయితే వచ్చాం అనమాట. ముందుగా వారణాసి నుంచి త్రివేణి సంఘానికి ఉదయాన్నే బయలుదేరితే మధ్యాహ్నం కల్లా అక్కడ ఉన్నాం అనమాట. ఈ త్రివేణి సంఘం చాలా ఫేమస్ అనమాట, చాలా బాగుంటది. ఈ త్రివేణి సంఘం అంటే 3 నదులు కలిసే ప్లేస్ అనమాట. ఈ త్రివేణి సంఘం 3 నదులు కలిసే ప్లేస్ అనమాట. గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే ప్లేస్ త్రివేణి సంఘం అనమాట. వీడియో అయితే చాలా బాగుంటది, వీడియో మొత్తం చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇంకా ఫైనల్ గా త్రివేణి సంఘానికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ అస్సలు ఖాళీ లేదు. మీరు చూస్తున్న భవంతి అయితే రాజుగారి భవనం అనమాట. ఒకప్పుడు రాజుగారు అక్కడే ఉండేవారు. తర్వాత ఏమో వచ్చి అది మ్యూజియం కింద మార్చేసి ఆ రాజుగారి వస్తువులు అయి ఉంటాయి. లోపల ఎంట్రీకి 100 రూపాయలు, ఎందుకు అంతగా ఏముండవు అని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి, బాగుంటదని అనుకుంటున్నాను. ఇంకో చూస్తున్నారు కదా, మొత్తం అందరు జనాలు, ఎండ కూడా గట్టి కొడుతుంది అనమాట. ఇంక ఇక్కడైతే స్కామ్స్ గట్టిగా ఉంటాయి అనమాట, జాగ్రత్తగా ఉండాలా. మీరు బోటింగ్ అని చెప్పేసి ఎవరిని అడుగుతారో ఆడేమో ఎక్కువ రేటు చెప్తాడు. ఆడు కాదని చెప్పేసి మీరు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సేమ్ రేట్ చెప్తారు అనమాట. అందరూ ఒకటే. ఇక్కడ మేము మొత్తం 30 మంది కాబట్టి 2 బోట్లు అయితే తీసుకున్నాం. ఒక్కొక్క బోట్ కి మనిషికి 100 రూపాయలు 150 పడింది. నాకు సరిగ్గా గుర్తులేదు. నాకైతే బోటింగ్ అనేది ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు దాకా ఎప్పుడు బోట్ చూడడమే తప్ప బోట్ లో ట్రావెల్ చేయలేదు. ఫస్ట్ టైం. నాకైతే చాలా భయం వేసింది. ఇక్కడ నేను తెలుసుకుంది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ చాలా భయం వేస్తుంది, తర్వాత అంతా బాగానే ఉంటది బోటింగ్ లో. ఇంత దూరం వచ్చిన తర్వాత బోట్ ఎక్కకపోతే బాగోదని చెప్పేసి సీరియస్ గా బోట్ అయితే ఎక్కిసాను అనమాట. ఇంకా బోట్ ఎక్కిన తర్వాత గులాబ్ జామున్ గలగలు ఆడిపోయాయి. మీరు చూడండి ఒకసారి. ఇంకా స్టార్టింగ్ అయితే ఎక్కువ భయం వేస్తుంది అనమాట. అంటే నాకైతే ఫస్ట్ టైం, పైగా అది ఒకే సైడ్ మొత్తం వంగిపోయింది. ఇంకా ఎక్కడ నీటిలో పడిపోతామని భయం వేసింది. తర్వాత సేఫ్టీ జాకెట్ అయితే ఇక్కడ ఇస్తారనమాట. సేఫ్టీ జాకెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ తేడా కొట్టినా మీకు ఏం అవ్వకుండా చూసుకోవడానికి. ఇంకా నది విషయానికి వస్తే చెప్పాను కదా, 3 నదులు కలుస్తాయి, గంగా, యమున, సరస్వతి అని. మనం అయితే ఇప్పుడు యమున నది దగ్గర ఉన్నాం. ఇప్పుడు గంగా నది దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇంకా సరస్వతి అయితే కింద నుంచి ఉంటదని చెప్తున్నారు. ఇంకా సరస్వతి నది అయితే కింద నుంచి ప్రవహిస్తుందని చెప్తున్నారు. అలాగే ఆ 3 నదులు కలిసే ప్లేసే త్రివేణి సంఘం అనమాట. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటది. కాబట్టి అందరూ స్టార్టింగ్ చేసే పనులు ఫోటోలు వీడియోలు తీసుకోవడమే. నేనైతే వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి మనకి ఇంకా ఎక్కువ వీడియోలు ఫోటోలు ఉంటాయి. అలాగే ఈ సినిమాలో చూసినట్టు బోట్ మీద కూర్చొని వాటర్ తో ఎలా అంటారు కదా, అలా అందా అని చెప్పి ట్రై చేశాను. అది అనుకున్నంత ఈజీ కాదు. బోట్ ఒక సైడ్ వంగిపోద్ది అలా చేస్తాం మనం. అయినా సరే మనకి దురద ఎక్కువ కదా, అందుకే బోట్ ఒక సైడ్ వంగిపోయి తిట్టినా సరే మనం చేసేవాళ్ళం. ఎలాగా అలా ఉంటది మనతో. ఇంకా ఫైనల్ గా నది సెంటర్ లోకి అయితే వచ్చాం అనమాట. చూడండి ఒకసారి ఎలా ఉందో పరిస్థితి. తాత ముసలోడే కానీ మహానుభావుడు. బాయ్. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ స్కామ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఆడే చెప్పేస్తున్నాడు. ఇక్కడ మీకు ముందు కనిపిస్తున్నాయి కదా బోట్లు, అక్కడైతే మనం ఇప్పుడు దిగి స్నానం చేస్తాం అనమాట నీటిలోకి. ఇంకా 4-5 అడుగులు లోతు ఉంటది అనమాట. అక్కడైతే మనం ఇంచోనే స్నానం చేయాలా. కాస్త చాలా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటది అనమాట. తోడట్టుకొని ఒకవేళ తాడు కానీ వదిలితే మీరు ముందు వదిలితే వెనక్కి పోతారు అనమాట. అంత ఫ్లోటింగ్ ఉంటది. మంచి సరదాగా ఎంజాయ్ చేసాం. కానీ ఫ్లోటింగ్ మాత్రం చాలా గట్టిగా ఉంటది, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పౌరాలు వస్తాయని చెప్పేసి మూరీలు వేయమన్నారు అనమాట. ఇంకా మా పిన్ని మా అక్క అయితే మూరీలు అయితే వేసారు, కానీ పౌరం ఒకటే రాలేదు. ఇంకా మూరీలు ఎందుకు వేస్ట్ లే అని చెప్పేసి నేనైతే తినేసాను అనమాట మూరీలు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడైతే పౌరాలు బోల్డ్ అని ఉన్నాయి అనమాట. అనవసరంగా ఇక్కడ వేసాం, కానీ ఇక్కడ వేస్తే ఖచ్చితంగా పౌరాలు అయితే వస్తాయి. ఇంకా అంత లోపలికైతే గంగానది దగ్గరికి అయితే వస్తాం అనమాట. మళ్ళీ ఎండింగ్ దగ్గర కాస్త భయంకరంగా ఉంటది అనమాట. ఆ షిప్లన్నీ తోసేసి ఈడేమో వెళ్ళిపోతాడు సీరియస్ గానే. ఇంకా మన షిప్ అయితే ఫుల్ ఊగిపోద్ది. ఇంకా ఎక్కడ పడిపోతాం అని భయం. ఇక్కడ లోతు ఎక్కువ ఉంటది,
అవన్నిటికంటే మెయిన్ ఫ్లోటింగ్ గట్టిగా ఉంటది. నువ్వు ఎంత ఈత కొట్టినా సరే పనికిరాదు ఇక్కడ. ఇంకా మీ ముందు కనిపిస్తున్న టేబుల్ దగ్గర నించొని అక్కడ దిగి స్నానం చేయడానికి మీరు మళ్ళీ డబ్బులు కట్టాలన్నమాట. 50 రూపాయలు అంటారు. మనం బేరం ఆడుకొని 30 రూపాయలు వెళ్ళాలా. ఇదిగోండి చూస్తున్నారు కదా, కిందనైతే బల్లలు అయితే వేసారనమాట. ఆ బల్లల మీద నించొని స్నానం చేయాలన్నమాట. ఇంకోండి ఆ కర్రలో తోరలు ఉన్నాయి కదా, అయ్యే అట్టుకోవాలా. తేడా కొట్టిందంటే పైకే. ఇంకా ఎందుకంటే ఫ్లోటింగ్ చెప్తున్నాం కదా, ఫ్లోటింగ్ అనేది చాలా గట్టిగా ఉంటది అక్కడ. కాబట్టి అందరూ ఒక్క 2-3 నిమిషాలకు మించి ఎక్కువసేపు చేయలేదు కాబట్టి బేన్ అయిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోదాం పదండి. నాకైతే ఫస్ట్ టైం బోటింగ్ చేయడం నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఒక్కసారి బోట్ ఎక్కారంటే ఖచ్చితంగా భయం వేస్తుంది. తర్వాత ఇంకా నార్మల్ అయిపోద్ది. మీరు కానీ వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటది. ఎలాంటి టైంలోనే డబ్బులకు వచ్చైనా సరే పోన్లే మంచి ప్లేస్ కి వచ్చాం, మంచిగా ఎంజాయ్ చేసామని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ మనం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా అయితే వస్తాం అనమాట. అలాగే పక్కనే కొన్ని ఫేమస్ గుళ్ళు అయితే ఉంటాయి, అవి కూడా చూసాం కానీ అవి ఇంకా వీడియో తీయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో అయితే అయిపోయింది. బాయ్ బాయ్.